ఫ్రెండ్స్, ఈ దేశంలో చాలామంది మత ఉన్మాదులు ఈ క్రిస్టియానిటీని లేకుండా చేయాలి. దేశంలో ఎక్కడ కూడా చర్చ్ అనేది కనబడకూడదు. చర్చ్ లేకుండా చేయాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒరేయ్ పనికిమాలిన ఆలోచనలు కలిగిన సర్ప సంతానులారా! మీరు అనుకున్నవి ఎప్పుడూ జరగవు. అలాగే ఉంటాయి. అయినా ఎవడైనా వాటి దేవుడు గొప్పగా కీర్తించబడాలి, ఆ దేవుడిని అందరూ ఫాలో అవ్వాలి అని వాడి విశ్వాసం పట్ల వాడికి నమ్మకం ఉంటే అలా కోరుకుంటాడు కానీ, అవతల వాడి దేవుడు ఉండకూడదు, అవతల వాడి చర్చి ఉండకూడదు అని కోరుకునేవాడు, వాడు సొంతగా ఏ ధర్మాన్ని అయితే ఫాలో అవుతున్నాడో, ఏ మతాన్ని అయితే ఫాలో అవుతున్నాడో దాన్ని నమ్మట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదన్నా కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు మనం గెలవాలని కోరుకుంటాం కానీ, అవతలాడు ఓడిపోతేనే మనం గెలుస్తామని కోరుకుంటున్నాడంటే వాడెంత మూర్ఖపు ఆలోచన, ఎంత దుష్టపు ఆలోచన కలిగి ఉన్నవాడో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాంటి వారెవరో మీకు అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఈ కామెంట్స్‌లో వాళ్ళ పేర్లు రాస్తే ఐ విల్ బీ మోర్ హ్యాపీ.